నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్న వేళ మోదీ ప్రసంగంపై ఉత్కంఠ జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు మేలు వైద్య ఖర్చులు తగ్గుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం అసెంబ్లీలో సమయం కేటాయింపుపై వైసీపీ వాదనలను తోసిపుచ్చిన రఘురామ అంశాల వారీగా అందరికీ అవకాశం కల్పిస్తామని స్పష్టీకరణ జంట నగరాల్లో ఆక్రమణల తొలగింపును ముమ్మరం చేసిన హైడ్రా గాజుల రామారంలో ఉద్రిక్తత పేదల ఇళ్ల జోలికి వెళ్లడం లేదన్న రంగనాథ్ ఈ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా సమగ్ర ఓటరు జాబితా సవరణ సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించిన ఎన్నికల సంఘం భారత్ పాక్ ఘర్షణలను ఆపానని మళ్లీ పాత పాట పాడిన ట్రంప్ 7 యుద్ధాలు ఆపినందుకు నోబెల్ శాంతి బహుమతి రావాలని వ్యాఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నమో 3K రన్ ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు బీజేపీ నేతలు డ్రగ్స్ పై యుద్ధం చేయాలని నినాదాలు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఏ అంశం గురించి ప్రధాని ప్రసంగిస్తారన్న దానిపై స్పష్టత లేదు. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న వేళ ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. పండుగల సీజన్ మొదలైన నేపథ్యంలో ప్రజలంతా స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు సూచించారు. విదేశాలపై ఆధారపడే తత్వమే భారతీయులకు ప్రధాన శత్రువని పేర్కొన్నారు. ఫలితంగా ప్రధాని మోదీ మరోసారి స్వదేశీ మంత్రాన్ని ఉద్ఘాటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రకటించిన కొత్త జీఎస్టీ రేట్లు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. రోజువారీ వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల వరకు అనేక వస్తువుల ధరలు దిగిరానున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు రేపటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరలను ప్రకటించాయి. ఫలితంగా వినియోగదారులకు పండగ సీజన్ ఆఫర్లతో పాటు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనము కలిసి రానుంది. సోమవారం నుంచి వస్తు సేవల పన్ను జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. దాదాపు 375 వస్తువులపై తగ్గించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల వరకు ధరలు తగ్గనున్నాయి. నెయ్యి, పన్నీరు, నమ్కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీం వంటి వినియోగ వస్తువులతో పాటు టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్ వంటి వస్తువుల ధరలు దిగిరానున్నాయి. జీఎస్టీ సంస్కరణల దృష్ట్యా ఇప్పటికే ఎఫ్ఎంసీజీ సంస్థలు రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. చాలా ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగ్నోస్టిక్ కిట్లపై జీఎస్టీ 5% తగ్గించడంతో సామాన్యులకు ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఫార్మసీలు ఎంఆర్పీ తగ్గించాలని లేదా జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలతో ఔషధాలను తక్కువ ధరకు విక్రయించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల ఆటోమొబైల్స్ వినియోగదారులకు ఎక్కువ లబ్ధి చేకూరనుంది. చిన్న కార్లపై 18%, పెద్ద కార్లపై 28% జీఎస్టీతో ఇప్పటికే కార్ల ధరలు తగ్గిస్తున్నట్లు అనేక సంస్థలు ప్రకటించాయి. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా సేవలపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. రోజువారీ వస్తువులైన హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపులు, టూత్ బ్రష్, పేస్ట్ వంటి వాటిపై జీఎస్టీని 5%కి తగ్గించడంతో వాటి ధరలు మరింత చౌకగా మారనున్నాయి. సిమెంట్పై జీఎస్టీని 28 నుంచి 18%కి తగ్గించడంతో గృహ నిర్మాణ ఖర్చులు తగ్గనున్నాయి. కొత్త జీఎస్టీ రేట్లు ఫలితంగా కొన్ని ప్రాణాధార ఔషధాలు, వైద్య పరికరాలు చౌకగా మారనున్నాయి. ఆరోగ్య సంరక్షణ సులభంగా మారి ప్రతి పౌరుడికి అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో 12%గా ఉన్న చాలా ఔషధాలపై జీఎస్టీని 5%కి తగ్గించారు. క్యాన్సర్, జన్యుపరమైన, అరుదైన, హృదయ సంబంధిత రోగాల నుంచి కాపాడే 36 కీలక ప్రాణాధార ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారు. టీవీలపైన సోమవారం నుంచి 2,500 నుంచి 85,000 రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. స్క్రీన్ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా ధరలు తగ్గిస్తున్నట్లు సోనీ, ఎల్జీ, పానాసోనిక్ వంటి సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరల జాబితాను విడుదల చేశాయి. ఏసీలపై సగటున 4,500 వరకు ధర తగ్గనుంది. ప్రముఖ సంస్థలు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానాసోనిక్, హైయర్ వంటి సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి.
ఈ నెల మొదటి వారంలో జరిగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో జీఎస్టీ రేట్లను సవరిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12-28% స్లాబులను రద్దు చేస్తూ 5-18% స్లాబులని ఉంచింది. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేకంగా 40% స్లాబును ప్రతిపాదించింది. ఈ జీఎస్టీ సంస్కరణలతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ నూతన సంస్కరణలతో ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇప్పటి వరకు ఉన్న 18% జీఎస్టీని తొలగించినందున మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఏపీలోని ప్రతి కుటుంబానికి అమలు చేయబోతున్న ఉచిత యూనివర్సల్ హెల్త్ పాలసీ వల్ల కూటమి ప్రభుత్వానికి సగటున ఏడాదికి 750 కోట్ల వరకు ఆదా అవుతుందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన 33 రకాల ఔషధాలు, సర్జరీల పరికరాల ధరలు కూడా తగ్గుతాయన్నారు. వ్యాక్సిన్లు, హెచ్ఐవి, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్ల రేట్లు కూడా తగ్గుతాయని తెలిపారు. పేదల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యమిస్తూ సీఎం చంద్రబాబు ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కానని సంక్షేమ కార్యక్రమాలు ఒక్క ఏపీలోనే ఉన్నాయని తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో 120 మంది లబ్ధిదారులకు దాదాపు 70 లక్షల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ఆయన అందజేశారు. త్వరలో తీసుకొచ్చే సంజీవని పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 25 లక్షల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ప్రజలకు మంచి జరుగుతుండటం ఓర్వలేకే జగన్ తన కడుపు మంటను వివిధ రూపాల్లో బయటపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్య కళాశాలలు త్వరితగతిన పూర్తయ్యేలా సీఎం చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కట్టని వైద్య కళాశాలలకు కూడా జగన్ తన పేరేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు, రాష్ట్రానికి, పేదలకు అందే వివిధ రకాల సంక్షేమం చెడగొట్టాలని చూస్తూ నష్టం చేయాలనుకునే జగన్ చర్యలని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కావడానికి సంబంధించి అసెంబ్లీ రూల్స్లో చాలా స్పష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. వాటిని వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాటించాలని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలకు ఎంత సమయం కేటాయించాలనేది ఆయా అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఏసీలో చర్చించి పార్టీల బలాబలాలపై ఆధారపడి దీనిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు ఉన్నా కూడా అవకాశం ఇస్తారని రఘురామకృష్ణరాజు చెప్పారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు బీఏసీకి కూడా రావటం లేదు. వచ్చినప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ మీద మాకు కాస్త ఎక్కువ సమయం ఇవ్వండి అని వారు అడిగితే శాసనసభాపతి గారు కన్సిడర్ చేయొచ్చు. అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడేది ఒక బిల్లుల మీదే కాదు. 0 అవర్ ఉంటుంది. మెయిన్గా ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ ఉంటుంది. ప్రతిరోజు క్వశ్చన్ అవర్లో 2 ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వస్తున్నాయి. కాకపోతే వారెవరో సభలో ఉండలేదు. ప్రతి ప్రశ్నకి కనీసం 10 నిమిషాల పాటు మినిమం చర్చ జరుగుతుంది. కొన్ని ప్రశ్నలకి ఒక్కొక్కసారి 20 నిమిషాలు కూడా చర్చ జరుగుతుంది. మరి వారి 2 ప్రశ్నలకి వారు ఉంటే మరి చాలా సమయం వారికి ఆటోమేటిక్గా కేటాయించడం జరిగి ఉండేది. 0 అవర్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామంటే అది ముమ్మాటికి అనర్హత పరిధిలోకి వస్తుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. మాజీ సీఎం జగన్తో పాటు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ అంశంపై స్పందించిన ఆయన రాజ్యాంగాన్ని చదివి ఉంటే జగన్ ఇలాంటి ప్రశ్న వేసి ఉండేవారు కాదని విమర్శించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వరుసగా 60 రోజులు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయొచ్చని స్పష్టం చేశారు. అనర్హత వేయటమే కాకుండా తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత అంశం కూడా కోర్టులో తేలాల్సి ఉందని యనమల పేర్కొన్నారు. అసెంబ్లీకి రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా బాయ్కాట్ పర్మనెంట్గా చేయడం అనేటువంటిది డెఫినెట్గా డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 60 days. అదేవిధంగా రెండవది ఆర్టికల్ 194లో చాలా స్పష్టంగా ప్రాసిక్యూటివ్ యాబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ 60 రోజులు కానీ ఉంటే అది డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది. పర్మనెంట్ బాయ్కాట్ చేస్తారని అనౌన్స్మెంట్ చేశారు. ఆ విధంగా బాయ్కాట్ చేసింది 60 రోజులు పూర్తయితే డెఫినెట్గా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. ఏదైతే డిస్క్వాలిఫికేషన్ 194 కింద అయిన తర్వాత అసలు దీన్ని పర్మనెంట్గా రేపు ఎలక్షన్స్లో పోటీ చేయవచ్చా లేదా అనేటువంటిదే ఇంకా పూర్తిగా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవుతుంది. ఇట్ హ్యాస్ టు బి డిసైడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిబంధన కింద ఉందని అడగడం అనేటువంటిది చాలా అసందర్భమైన విషయం. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జవహర్ జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ఆయన ఆల్మట్టి డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు.
తానే స్వయంగా రేపు ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం పెంపుపై వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల హయాంలోనే కూలిపోయిందని ఉత్తమ్ విమర్శించారు. ఆ ప్రాజెక్టుపై విచారణ జరుగుతుందన్న మంత్రి దోషులు ఎంతటి వారైనా చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆల్మట్టి డ్యాం పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. సుప్రీంకోర్టులో ఆల్మట్టి డ్యాం హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న సుప్రీంకోర్టు విషయంలో నేనే స్వయాన రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్ళీ ఆ హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది ఇప్పుడు. అదే విధంగా కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంతోనే కొట్లాడతాం. జంట నగరాల్లో కబ్జాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తాజాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన దాదాపు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. ఈ మేరకు సర్వే నెంబర్ 307లో నిన్న పర్యటించిన కలెక్టర్ ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. 60 నుంచి 70 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి 10 లక్షల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకుని హైడ్రా రంగంలోకి దిగింది. భారీగా పోలీసు బలగాలతో ఉదయం నుంచి అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల సాయంతో కూల్చివేసింది. కూల్చివేతల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక కాలనీవాసులు డబ్బులు పెట్టి ఇళ్లు కొనుక్కున్నామని, తమకు అమ్మిన వారిపై చర్యలు తీసుకోకుండా తమ ఇళ్లు కూల్చివేస్తే ఎక్కడ ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 40 ఎకరాల్లో పేదలు ఏర్పాటు చేసుకున్న నివాసాలను హైడ్రా తొలగించడం లేదని స్పష్టం చేశారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని తెలిపారు. కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. ఏంటి మీరు ఇంతకాలంగా మీరు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలా, వెళ్ళిపోవాలని. మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల అభివృద్ధికి, బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్లో రామ్ గోపాల్పేట సహా నేట మునిగిన పలు బస్తీలలో తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హరీష్ రావు పర్యటించారు. కస్తూరిబా నగర్లో వరద ముప్పునకు గురైన ప్రాంతాల్లోని 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇప్పటికైనా వరద ముప్పు బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని, నాలాల పూడికతీత పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. బహిరంగంగా పార్టీ కండువా మార్చుకున్న నేతలే పార్టీ మారామని చెబుతున్నప్పటికీ వారు పార్టీ మారలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని హరీష్ రావు పేర్కొన్నారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు మరి ఎందుకు కప్పినాడు? కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా? రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళే పెట్టి, మీ పిసిసి అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో పాల్గొండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పి మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి, నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీకి కూడా కల్పిస్తవి. ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుర్చీ గౌరవాన్ని పరువు తీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు.
ఈ నెల 30 నాటికి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధం కావాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అక్టోబర్, నవంబర్ నుంచి ఎస్ఐఆర్ను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ నెల ఆరంభంలో రాష్ట్రాల ఎన్నికల అధికారులతో జరిగిన భేటీలో ఈ మేరకు సిఈసి ఆదేశాలు జారీ చేసింది. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఇప్పటికే చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా దీన్ని నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సహా విదేశాల నుంచి భారత్కు అక్రమంగా వలస వచ్చిన వారు ఓటర్ల జాబితాలో లేకుండా చేయాలని ప్రధాన లక్ష్యంతో ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో నమో యువరన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో 3K నమో యువరన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ అంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. విశాఖ ఆర్కే బీచ్లో డ్రగ్స్ నిర్మూలన నినాదంతో 3K నమో యువరన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. ఆర్కే బీచ్ నుంచి YMCA వరకు సాగిన ఈ 3K రన్లో యువతీ యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుంటూరులోనూ నమో 3K రన్ ఉత్సాహంగా జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు సాగిన నమో యువరన్ను మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు అవినీతిని ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కదిరికి చెందిన అంజాద్ ఖాన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని గుర్తించిన పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. అంజాద్ ఖాన్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అతను గతంలోనూ టీడీపీ నేతలను కించపరుస్తూ పోస్టులు పెట్టి అరెస్ట్ అయినట్లు తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తప్పుడు రికార్డులు సృష్టించి భూమిని తమ కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో అరెస్ట్ అయ్యాడు. స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టు తొలి ఏడాదిలోని ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ విశిష్ట విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా 1600 కుటుంబాలు సౌరశక్తితో విద్యుత్తును వినియోగిస్తూ ఉండగా ఏటా 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. ఫలితంగా 192,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగారని సీఎం వివరించారు. ఏపీలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ సుస్థిర అభివృద్ధికి ఆదర్శంగా స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టు నిలుస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేజీబీవీలో సీటు రాలేదని కూలీ పనులకు వెళ్తున్న విద్యార్థిని జెస్సీకి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. మంత్రాలయం మండలానికి చెందిన జెస్సీ దీనగాథను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి చిట్టి తల్లి జెస్సీకి కేజీబీవీలో సీటు వస్తుందని, నిశ్చింతగా చదువుకోవాలని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. పరిస్థితులు ఏవైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేనులో మగ్గిపోవటం బాధాకరమని లోకేష్ విచారం వ్యక్తం చేశారు. విద్యకు పిల్లల్ని దూరం చేయొద్దని తల్లిదండ్రులను సూచించారు. ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ తరహాలో అనంతపురంలో ఓ ఘటన జరిగింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ధర్మవరానికి చెందిన పార్వతిని 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్నట్లు చెప్పిన వైద్య సిబ్బంది దాదాపు 2 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటిలేటర్పై ఆమెకు చికిత్సను అందిస్తున్నట్లు చెప్పిన వైద్యులు తీరా వేరే ఆసుపత్రికి వెళతామని చెప్పడంతో పార్వతి మృతి చెందిందని, CPR చేస్తున్నామని చెప్పారని వాపోయారు. పార్వతి మృతి చెందిన విషయాన్ని దాచిన వైద్యులు వైద్యం చేస్తున్నట్లు నటించి తమతో బిల్లు కట్టించారని మృతురాలి బంధువులు ఆగ్రహించారు. అత్యవసర విభాగంలోని అద్దాలను ధ్వంసం చేశారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు వెళ్తూ 3 దుర్మరణం పాలైన విషాదకర ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో జరిగింది. జాతీయ రహదారిపై కుక్కను తప్పించబోయి రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి తిరుపతి నుంచి పిఠాపురంలోని దేవాలయానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను దామర్ల లక్ష్మణ్, సుబ్బాయమ్మ, హేమంత్గా గుర్తించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మరో 2 మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షం దంచుకొట్టింది. వానధాటికి ఆయా ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భారీ వర్షం కారణంగా బస్టాండ్ పరిసరాలు చెరువును తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు లక్ష్మీపురం, మల్లెల గ్రామాల మధ్య చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి కురిసిన భారీ వానకు జంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతికి 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాచర్ల మండలంలో గుండ్లకమ్మ వాగు ఉధృతికి సమీప గ్రామాలకు వరద నీరు చేరింది. నంద్యాల జిల్లా మహానందిలో భారీ వర్షం కురిసింది. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా బోయలకుంట మెట్ట వైపు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు నంద్యాలలోని చామకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతిని పరిశీలించిన అధికారులు సమీపంలోని శ్యామ్నగర్కు చెందిన పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్నూలులో ₹2 కిలో ఉల్లి విక్రయాలను జిల్లా కలెక్టర్ సిరి ప్రారంభించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 45 కిలోల ఉల్లి బస్తాను ₹100కు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి మార్కెఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్వింటా ఉల్లిని ₹1,200కు కొనుగోలు చేసింది. వ్యాపారులు కొనుగోలు చేయగా మిగిలిన ఉల్లిని ప్రజలకు తక్కువ ధరకు అధికారులు అందజేస్తున్నారు. మార్కెట్ యార్డులో 4 కౌంటర్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. తక్కువ ధరకు నాణ్యమైన ఉల్లి లభిస్తూ ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డ్లో ఆల్మోస్ట్ మనకి ఒక 1900 టన్స్ ఆనియన్ ఉన్నాయండి స్టాక్. అవన్నీ కూడా ఇవాళ సేల్స్కి పెట్టడం జరిగింది. 45 to 46 kg ఆనియన్స్ బస్తా ఒక ₹100 అని చెప్పి వైడ్ పబ్లిసిటీ చేశాము. ఎందుకంటే తొందరగా ఇది కూడా సేల్ చేయాలి కాబట్టి ఒక 4 కౌంటర్స్లో ఈ సేల్స్ పెట్టడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకి స్టాంపేడ్ కానీ రష్ కానీ ఉండకుండా కౌంటర్స్ ఒక 4 పెట్టడం జరిగింది. స్పీడ్గా కూడా ఈ బస్తాలని సేల్ చేయడానికి ప్రతి కౌంటర్లో కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగిందండి. ప్రజలకి 45 kgల బ్యాగ్ని ₹100కి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా, అంటే డ్యామేజ్ అవ్వకుండా ఈ స్టాక్ అంతా ఉండేదంతా కూడా లిక్విడేట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అనౌన్స్మెంట్ చేశాము. సార్ గవర్నమెంట్ మంచి పని చేస్తుంది సార్. 1200 కొని రైతులు నష్టపోకూడదు సార్. వాళ్ళకి నష్టం లేకుండా గవర్నమెంట్ కొని మనకి ఇవ్వడం మంచిగానే ఉంది సార్. రైతులకు మంచి మద్దతు ధర కల్పించి మాకు ₹100కి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇద్దరు సంతోషంగా ఉండాలి, రైతులు, కుటుంబాలు, గవర్నమెంట్. ఉల్లిపాయలు సంచి ₹100 ఇవ్వడం అంటే 45 కేజీల బ్యాగ్ ముందర 50 కేజీల దాకా బిజీ ఉంటుంది. ₹100 ఇవ్వడం అంటే చాలా బెనిఫిట్. ఇది ప్రజలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఇవ్వడం చాలా మంచిది. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఎంగి పూల బతుకమ్మతో మహిళలు పండుగను జరుపుకుంటారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట పెట్టి మహిళలు, చిన్నారులు ఆడి పాడుతారు. తెలంగాణ ప్రభుత్వం హనుమకొండలోని చారిత్రక 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలను అధికారికంగా ప్రారంభించనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క వేడుకలను హాజరు కానున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగానూ 9 రోజుల పాటు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు, చిన్నారులు ఆటపాటలతో వేడుకలు జరుపుకోనున్నారు. వాణిజ్యంతో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక 7 యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలన్నారు. న్యూయార్క్లో కార్నర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఇచ్చిన విందులో పాల్గొన్న ట్రంప్ 60% యుద్ధాలను వాణిజ్యంతోనే ఆపానని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ శాంతి బహుమతి వస్తుందని తనకు కొందరు చెప్పారని ట్రంప్ తెలిపారు. ఇప్పటికే 7 యుద్ధాలను ఆపినందుకు తనకు 7 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సి ఉందన్నారు. పుతిన్తో మంచి సంబంధాలు ఉండటంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సులభంగా ఆపవచ్చని మొదట్లో తాను భావించానని ట్రంప్ తెలిపారు. అయితే అది చాలా సంక్లిష్టంగా ఉందన్నారు. ఏదో ఒక రీతిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. India, Pakistan, Thailand, Cambodia, Armenia, Azerbaijan, Kosovo and Serbia, Israel and Iran, Egypt and Ethiopia, Rwanda and the Congo, right? We stopped all of them. And 60% of them were stopped because of trade. Like with India, I said, look, we're not going to do any trade if you're going to fight. And they have nuclear weapons. I stopped. And then I was told that if you can stop Russia and Ukraine, you should get the Nobel Prize. I said, well, what about the 7 others? I should get a Nobel Prize for each one. నేపాల్ తరహాలో పెరూలోనూ జెన్జెడ్ ఉద్యమకారులు నిరసన బాట పట్టారు. ఇటీవల పెరూ ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ రాజధాని లిమాలో ఆందోళన చేపట్టారు. వందలాది మంది యువకులు సెంట్రల్ స్క్వేర్ నుంచి ప్రభుత్వ భవనం దిశగా వెళ్లేందుకు యత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులకు జెన్జెడ్ ఉద్యమకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.
పెరు ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ సంస్కరణలను నిరసిస్తూ ఇటీవల జెన్జెడ్ ఉద్యమకారులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఆమోదయోగ్యమైన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి వివిధ యూనియన్లు, పర్యావరణ ఉద్యమకారులు మద్దతిచ్చారు. పెరు అధ్యక్షుడు, కేబినెట్ మంత్రులు సహా ఇతర చట్టసభ సభ్యులు పలు నేరాలు చేశారని అటార్నీ జనరల్ ఆరోపించడంతో కొన్నాళ్లుగా ఆ దేశంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో విషాదం నెలకొంది. కబడ్డీ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో 3 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఆటగాడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పిడుగుపాటుకు హైటెన్షన్ విద్యుత్ తీగలు టెంటుపై పడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే 3 మృతి చెందారని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉండగా మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముఖ్యాంశాలు మరొకసారి. సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని. జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్న వేళ మోదీ ప్రసంగంపై ఉత్కంఠ. జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు మేలు. వైద్య ఖర్చులు తగ్గుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం. అసెంబ్లీలో సమయం కేటాయింపుపై వైసీపీ వాదనలను తోసిపుచ్చిన రఘురామ. అంశాల వారీగా అందరికీ అవకాశం కల్పిస్తామని స్పష్టీకరణ. జంట నగరాల్లో ఆక్రమణల తొలగింపును ముమ్మరం చేసిన హైడ్రా. గాజుల రామారంలో ఉద్రిక్తత. పేదల ఇళ్ల జోలికి వెళ్లడం లేదన్న రంగనాథ్. ఈ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా సమగ్ర ఓటరు జాబితా సవరణ సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించిన ఎన్నికల సంఘం. భారత్ పాక్ ఘర్షణలను ఆపానని మళ్లీ పాత పాట పాడిన ట్రంప్. 7 యుద్ధాలు ఆపినందుకు నోబెల్ శాంతి బహుమతి రావాలని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నమో 3K రన్. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, బీజేపీ నేతలు. డ్రగ్స్ పై యుద్ధం చేయాలని నినాదాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.